टी शर्ट कल सर मेरे को हैप्पी बर्थडे नागराज सर రైట్గా ఎం నాగరాజ్ యాదవ్. నేను నెల్లూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు నేను 58వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాను. నా యొక్క జన్మదినోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇదే కాకుండా నేను ఏపీబీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ కూడా స్టేట్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. అదేవిధంగా నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో మనిషి పుట్టిన దానికి సార్థకత అనేది ఉండాలి. సేవా దృక్పథంతో నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా, అంటే నేను చదువుకునే స్టేజ్ నుంచి కూడా లా కాలేజ్ హాస్టల్ సెక్రటరీగా చేశా, మెస్ సెక్రటరీగా. అప్పుడు ఇన్ని లా కాలేజెస్ లేవు. ఇక్కడ ఎస్వి యూనివర్సిటీకి కూడా నెల్లూరు విఆర్ లా కాలేజీ అఫిలియేటెడ్ కాలేజీ. అప్పుడు ఎక్కడెక్కడి నుంచి అప్పుడు 24 జిల్లాల నుంచి కూడా లా స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడ ఉన్నారు. వచ్చిన వాళ్ళకి హాస్టల్ సదుపాయం లేకపోయేటోడికి నేను, నాకు తోడు కడప అతను, కర్నూలు అతను, ఇద్దరు సుబ్రహ్మణ్యను వెంకటేశ్వర అతను దగ్గర పెట్టుకొని మేము యాజిటేషన్ చేసి ఎస్ఎం హాస్టల్ ఓపెన్ చేయించాము. అప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే, మీరు ఒక లెక్చర్ని అపాయింట్ చేసుకుంటే మీకు పర్మిషన్ ఇస్తా అన్నారు అప్పుడు కలెక్టర్ గారు. అప్పుడు మేమేంటంటే ఖచ్చితంగా మాకు కావాల్సిందేనని లెక్చరర్ గారిని ఒప్పించి ఆయన వాదనగా నేను మెస్ సెక్రటరీగా చేశాను. మెస్ సెక్రటరీగా చేసేటప్పుడు హాస్టల్ రీఓపెన్ అయిన తర్వాత బ్యాలెన్స్ 70 రూపాయలే ఉంది. ఆ 70 రూపాయలతో ఇంటి బకాయిలు, అంతకుముందు హాస్టల్ బకాయిలు కట్టల, అంతకుముందు కూరగాయల వాళ్ళకి అందరు కూడా అప్పులు పెట్టేశారు మాకన్నా ప్రీవియస్ స్టూడెంట్స్. అది నేను దృష్టిలో పెట్టుకొని అందరి చేత అప్లై చేయించాను. అందరు స్టూడెంట్స్ మొత్తం కూడా ఒక 100 మంది దాకా అప్లై చేస్తే 3 సీట్లే కేటాయించారు. 3 సీట్లు కేటాయిస్తే నేనేం చేయాలి? అందుకని హాస్టల్ మూసేసి ధర్నా కార్యక్రమం చేపట్టాం ఆఫీస్ ముందు. ఒకరోజు వెల్ఫేర్ ఆఫీసర్ గొడవ కూడా చేశాం. చేసినప్పుడు ఆయన ఎస్పీ గారికి రిపోర్ట్ చేస్తే ఎస్పీ గారు డిఎస్పీని పంపించారు. పంపించినప్పుడు కూడా మేము జైలుకి వెళ్తానికే సిద్ధంగా, న్యాయమైన కోరిక. మేమేమని చెప్తున్నాము, హాస్టల్ స్టూడెంట్ ఉండే వాళ్ళకి హాస్టల్ డిఎస్పీ గారు కూడా మీ కోరిక న్యాయమైందని చెప్పి ఎస్పీ గారికి రిపోర్ట్ చేస్తే అప్పుడు ఎస్పీ గారు వెల్ఫేర్ ఆఫీసర్తో చెప్పారు, ఇది న్యాయమైన కోరికయ్యా, లా స్టూడెంట్స్ ఖచ్చితంగా చేయాలంటే రోడ్డు మీదే 100 సీట్స్ శాంక్షన్ చేశారు. సో ఆ విషయాల్లో కూడా మేము జైలుకి పోవడానికి కూడా వెనకాడకుండా పోరాడి ఆ బీసీ హాస్టల్ ఏర్పాటు చేసి స్టూడెంట్స్ అందరికి కూడా 3 సంవత్సరాలు ఏమి కొదవ లేకుండా వాళ్ళకి ఉండటానికి షెల్టర్కి డబ్బులు కానీ, తినడానికి తిండిగా, భోజనం కానీ అన్నీ కూడా వస్తువులు ఏర్పాటు చేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. తర్వాత నేను బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్గా ఆర్గశ్రీ గారి ఆధ్వర్యంలో 6 సంవత్సరాలు చేశా. రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా 3 సంవత్సరాలు చేశా. ఇప్పుడు ఏపీబీసీ అడ్వకేట్స్ అసోసియేషన్కి 6 సంవత్సరాలు చేస్తున్నాను. అది కూడా కాకుండా రీసెంట్లీగా నెల్లూరు బార్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా నేను ఎన్నుకోబడ్డాను. కాబట్టి మనిషి పుట్టిన దానికి ఏదో ఒక సార్థకత సాధించాలని ఆ ధ్యేయంతో సోషల్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసి చక్కగా ఇప్పుడు మా క్లయింట్స్ కూడా చక్కగా న్యాయం కలిగేటట్టుగా మేము వాదిస్తూ వాళ్ళ నుంచి కూడా మనం ఎక్కువ కన్సిడరేషన్ కూడా మేము పొందకుండా లేని వాళ్ళకైతే ఛార్జీలు కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటాం మేము. ఆ విధంగా ఈ రోజు వరకు కూడా చక్కగా మా యొక్క జీవనం జరిగింది.
దేవుడు ఇంకా కూడా మాకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా యొక్క బర్త్డే కార్యక్రమానికి ఇచ్చేసిన మీ మీడియా మిత్రులు అందరికీ కూడా మరొకసారి వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అండ్ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నక్కల నాగరాజు యాదవ్ బిఏబిఎల్ సీనియర్ అడ్వకేట్. కానీ మా సార్ గారి గురించి చెప్పాలంటే దాదాపుగా నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేద ప్రజలు ఉంటారో వీళ్ళ సమస్యలు ఏది తీసుకొచ్చినా ఆయన సుదీర్ఘంగా తెలుసుకొని వారు ఫీజులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి సేవ చేసి వారికి ఉన్నటువంటి సమస్యల్ని సకాలంలో చేసి వారిని క్షేమంగా ఇంటికి పంపించే ఒక విధానం కలిగినటువంటి మంచి మిత్రుడు నాకు. కానీ ఈరోజు ఈ జన్మదినము 58వ జన్మదినం జరుపుకోవడం ఒక ఫ్రెండ్గా నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక మీదట మరెన్నో జన్మదిన కార్యక్రమాలు సార్ జరుపుకోవాలని, ఇలాంటి పేద ప్రజలకు ఎంతమందికో మంచి సేవలు అందించి ఆయన యొక్క జీవితం 100 ఏళ్ళు వరదిల్లాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నాగరాజు సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన జూనియర్ అసిస్టెంట్ లాయర్.